కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఎత్త ధర్నాలు చేసి చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడానికే పీపీపీ అంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నోటీసులు, పోలీసుల ఆంక్షలను దాటుకొని పార్టీ శ్రేణులు ఎగసిపడ్డాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకు వచ్చాయి. పీపీపీ విధానం పేరుతో కూటమి సర్కార్ చేస్తున్న ఈ దోపిడీ వ్యవహారాన్ని నిలదీస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కదం తొక్కారు. చలో మెడికల్ కాలేజీ పేరుతో నిర్వహించిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ఎదుట నిర్వహించిన ధర్నాలను విజయవంతం చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో ఏపీకి మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చరిత్రలో ఎవరూ ఎప్పుడూ తీసుకురాలేనంతగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెచ్చి సంచలనం సృష్టించారు. విడతల వారీగా వాటిని నిర్మాణం చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో మెడికల్ సీట్లు కూడా పెద్ద సంఖ్యలో రావడం వలన ఏపీలో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల వైద్య విద్యకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకునే వీలు కలుగుతుందన్నది జగన్ ఆశయం. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మూటకట్టి తన బినామీల చేతిలో పెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా మళ్లీ మెడికల్ మాఫియాను పెంచి పోషించాలని, పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలని కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని అడ్డుకునేందుకు ఆయా కాలేజీల ఎదుట చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎలాంటి ఇబ్బంది లేకుండానే నిర్వహించవచ్చు అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 8,480 కోట్లతో ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం 17 కాలేజీలను పూర్తి చేసేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేయడం జరిగిందని, దాన్ని పద్ధతిగా అమలు చేస్తే చాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పదే సూచిస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబు ఉద్దేశం వేరు. పేదలు, వారి ఆరోగ్యం ఎలా పోయినా పర్వాలేదు, జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేసి వేల కోట్లు వెనకేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వ అసమర్థతను, దోపిడీ విధానాలను, కుట్రలను గట్టిగా ఎండగట్టింది.